బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దేశీయ అవసరాలకు గ్యాస్ కొరత రాకుండా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయిల్ రిఫైనరీలన్నీ తమ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని, ఆ అదనపు ఉత్పత్తిని పూర్తిగా గృహ అవసరాలకే కేటాయించాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ ను పూర్తిగా అరికట్టడానికి 2 వరుస బుకింగ్ల మధ్య ఖచ్చితంగా 25 రోజుల విరామం ఉండాలని కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య అవసరాల కోసం వినియోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను అకస్మాత్తుగా నిలిపివేశాయి. దీంతో ఆర్థిక రాజధాని ముంబైతో పాటు బెంగళూరు తదితర మెట్రో నగరాల్లో హోటల్, రెస్టారెంట్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రస్తుతానికి మెజారిటీ హోటళ్ల వద్ద కేవలం 1 లేదా 2 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉండడంతో వంటగదులు వెలవెలబోయే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ కొరత వల్ల ఇప్పటికే 10% హోటళ్లు కార్యకలాపాలు నిలిపివేయగా మంగళవారం నాటికి ఈ ప్రభావం 60% పైగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఆకస్మిక పరిణామం వల్ల రోజువారీ ఆహారం కోసం బయట హోటళ్లపై ఆధారపడే వేలాది మంది సామాన్యులు, విద్యార్థులు, ఐటీ నిపుణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్స్, హాస్టల్లో ఉంటూ ఉద్యోగాలు చేసేవారు తమ నిత్యావసర భోజనం కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. రెస్టారెంట్లు మూతపడటం వల్ల ప్రభుత్వానికి అందే పన్ను ఆదాయం తగ్గడంతో పాటు అనుబంధ రంగాలైన కూరగాయలు, కిరాణా, పాల సరఫరాదారులపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే మార్కెట్ ధరలు పెరిగి సామాన్యుడిపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నేటి నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరులో హోటళ్లు, రెస్టారెంట్ల కార్యకలాపాలు మూసివేయనున్నట్లు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. నగరంలోని 3000 కంటే ఎక్కువ హోటళ్లు మరియు రెస్టారెంట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సంస్థ పరిస్థితి త్వరగా పరిష్కారం కాకపోతే అనేక హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గ్యాస్ సరఫరా పూర్తిగా ఆగిపోవడంతో తమ సేవలను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చిందని అసోసియేషన్ ప్రకటించింది. హోటళ్లు మూతపడితే సాధారణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, వైద్య రంగానికి చెందిన నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొంది. చమురు మార్కెటింగ్ కంపెనీలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో కనీసం 70 రోజుల పాటు గ్యాస్ సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు అకస్మాత్తుగా సరఫరాను నిలిపివేయడం హోటల్ రంగానికి పెద్ద దెబ్బగా మారిందని అసోసియేషన్ తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. తాజాగా బెంగళూరు, ముంబై బాటలోనే చెన్నై హోటళ్లు యాజమానులు కూడా మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్పీజీ ధరల పెరుగుదల అధికంగా ఉందని ఆయన విమర్శించారు. ఈ ధరల పెరుగుదల సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారిందని, ఇది సరైన నిర్ణయం కాదని ఆయన అన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు భారతదేశానికి ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్నాయని కూడా ఆయన సూచించారు. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్మోజ్ జలసంధి ప్రాంతంలో అంతరాయాలు ఏర్పడ్డాయి. భారతదేశం దిగుమతి చేసుకునే ఎల్పీజీలో దాదాపు 60% ఈ మార్గం ద్వారా రవాణా అవుతుండటంతో ఆ ప్రభావం ఇప్పుడు దేశీయ సరఫరాపై కూడా పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. హోటళ్ల పరిశ్రమకు తక్షణ ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యాపార వర్గాలు కోరుతున్నాయి. లేకపోతే నగరంలోని ఆహార రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మరి ఇదే అంశం గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బిందు, చెప్పండి, పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత్ గ్యాస్ సరఫరాపై ఎలా పడుతుంది? పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావానికి సంబంధించి ఈ ఇంధన సరఫరా రంగం మీద అయితే అంత పెద్ద ఎత్తున పడిందనే చెప్పుకోవచ్చు. ఆ యుద్ధం ప్రభావం వల్ల చాలా రంగాల మీద అయితే యుద్ధ ప్రభావం పడింది. ముఖ్యంగా పౌల్ట్రీ రంగం చూసుకున్న, పెట్రోలియం కి సంబంధించిన, అదేవిధంగా ఈ ఇంధన సరఫరాలకు సంబంధించి అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దేశీయ అవసరాల కోసం అయితే గ్యాస్ కొరత రాకుండా భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిఫైనరీలు అన్ని కూడా తమ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని, అదనపు ఉత్పత్తిని కూడా పూర్తిగా గృహ అవసరాలకే కేటాయించాలని కూడా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు మరియు బ్లాక్ మార్కెటింగ్ కి సంబంధించి కూడా పూర్తిగా అరికట్టడానికి 2 వరుస బుకింగ్ల మధ్య ఖచ్చితంగా 25 రోజుల విరామం ఉండాలని కూడా కొత్త ఈ నిబంధనలు అయితే అమల్లోకి వచ్చినాయి. ఇదివరకు అయితే వారం రోజులకు సంబంధించి పెట్టేవారు. అంటే వారం రోజులకి మాత్రమే
నిల్వ ఉండేలాగా చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం కొత్త నిబంధనల ప్రకారం దాదాపు 25 రోజుల వరకు అయితే పెట్టడం జరిగింది. అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సంబంధించి ముఖ్యంగా వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కూడా పూర్తిగా అంటే సరఫరాను అకస్మాత్తుగా నిన్నటి నుండి అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సరఫరా ఏదైతే ఉందో పూర్తిగా నిలిపివేశారు. కొన్ని అంటే కమర్షియల్ కాకుండా మామూలు ఏవైతే ఈ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ మాత్రమే అమల్లోకి వచ్చినాయి. అవి కూడా ప్రత్యేకమైన ఏజెన్సీలు ఉన్నాయి. ఏజెన్సీ ద్వారా అయితే డొమెస్టిక్ గ్యాస్లు అయితే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్లు అయితే పూర్తిగా నిలిపివేశారు. రానున్న రోజుల్లో కమర్షియల్ గ్యాస్ కి సంబంధించి మళ్ళీ ఒక కొత్త ప్రతిపాదన తెచ్చి అవి రిలీజ్ చేయాలా లేదా అని ఆలోచిస్తారు. అయితే దీంతో ఆర్థిక రాజధానిలో ముంబైతో పాటు కూడా బెంగళూరు తదితర మెట్రో నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలు తీవ్రంగా అంటే దెబ్బతిన్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు ఐటీ హబ్ బెంగళూరు కూడా హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలు తీవ్ర సంక్షోభానికి గురయ్యాయి. అయితే ఆయిల్ మార్కెటింగ్ కి సంబంధించి కంపెనీలు వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఏదైతే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఎప్పుడైతే రద్దు చేశారో అప్పటి నుండి కూడా అంటే ప్రస్తుతానికి మెజారిటీ హోటల్ కూడా కేవలం 1 లేదా 2 రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉండడం వల్ల వంటగదులు కూడా వెలవెలబోతున్నాయి. వంటగదులు కూడా మూసుకునే పరిస్థితి కనిపిస్తుంది. గ్యాస్ కొరత వల్ల ఇప్పటికే 10% హోటల్ కార్యకలాపాలు నిలిపివేయంగా మంగళవారం నాటికైతే ఈ ప్రభావం 60% పైగా పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఈ అకస్మాత్మిక పరిణామం వల్ల రోజువారీ ఎస్ బిందు, ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలు ఆయిల్ రిఫైనరీలు ఎలా స్పందిస్తున్నాయి? ముఖ్యంగా ఈ అకస్మాత్మిక పరిణామం వల్ల రోజువారీకి సంబంధించి అంటే ఈ ఎల్పిజి ఉత్పత్తులకి ఆటుకోవడం వల్ల ఆయిల్ రిఫైనరీ కూడా స్పందించి అంటే ఇప్పుడు యుద్ధ నేపథ్యంలో ఈ ప్రభావం ఇప్పుడు రానున్న రోజుల్లో ఆయిల్ రిఫైనరీస్ మీద కూడా గట్టిగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఇంద్రజ. అయితే దీనికి సంబంధించి చమురు మార్కెటింగ్ కంపెనీలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో కనీసం 70 రోజుల పాటు గ్యాస్ సరఫరా నిరంతరంగా కొనసాగుతుంది అనే హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు అకస్మాత్మికంగా సరఫరా నిలిపివేయడంతో హోటల్ రంగం మీద పెద్దగా దెబ్బతిండింది. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి అయితే అంటే సిద్ధరామయ్య కూడా ఈ పరిణామాలపైన ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్పిజి ధరలు ఏవైతే ఉన్నాయో అవి పెరుగుదల అధికంగా ఉందని ఆయన విమర్శించారు. సామాన్య ప్రజలు కూడా ఈ ఎల్పిజి కొనుగోలేని పరిస్థితిని మాత్రం తీసుకురాకండి. ఎందుకంటే గ్యాస్ సిలిండర్లు అనేవి ప్రతి ఇళ్లలో ఉపయోగించే ఒక మౌలిక సదుపాయంగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఇటువంటి చర్యలు తీసుకోవద్దని కూడా చెప్పడం జరిగింది. అయితే హోటల్ రంగం కేవలం ఆహారం అందించడమే కాకుండా పర్యాటక సంబంధించింది ఈ రంగాలకి కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి రంగాల్లో కూడా ఇది ఒత్తిడి ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా బెంగళూరు మరియు ముంబై వంటి మహానగరాల్లో కూడా రెస్టారెంట్లు మూతపడడం వల్ల ప్రభుత్వానికి చాలా వరకు ఆదాయం తగ్గడంతోనే పాటు అంటే ఏవైతే ఈ రంగాలు ఉన్నాయో అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ గ్యాస్ ధర పెంచినంత మాత్రమే గ్యాస్ మాత్రమే దీని ఇంపాక్ట్ ఒక రంగం మాత్రమే కాదు ఇందుగా. ఇటు చూసుకుంటే ఆ పర్యాటక రంగం మీద పడిద్ది. ఇటు చూసుకుంటే మనకి సంబంధించి మార్కెట్ ధరలు పెరిగిన తర్వాత సామాన్యుడికి సంబంధించి తీవ్ర ఇబ్బంది కలిగిద్దని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంక్షోభం వల్ల అంటే మార్కెట్ ధరలు పెరిగి సామాన్యుడిపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం కూడా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందుగా ప్రస్తుతానికైతే ఏదైతే ఈ ఎల్పిజికి సంబంధించి గ్యాస్ ధరలు పెంపు అంటే 60 రూపాయలు పెంచారు. పూర్తిగా కమర్షియల్ గ్యాస్ అయితే ఆపేశారని అయితే సమాచారం. ఎందుకు రైట్, గృహ అవసరాలకు గ్యాస్ కొరత రాకుండా ప్రభుత్వం తీసుకున్న కీలక చర్యలు ఏమిటి బిందు? ప్రస్తుతానికైతే ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో హోటల్ యజమానులు అయితే నిరాశలో ఉన్నారు. ఇందుగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని సరఫరా కొనుగోలు అంటే సరఫరా ఏదైతే సప్లై చైన్ ఉందో అది మళ్ళీ గాడిలో పడుతుందని కూడా చెప్తున్నారు. ఇంకా అందరూ ఆశిస్తున్నారు కూడా. ఎందుకంటే మంగళవారం లోపు స్పష్టమైన హామీ లభించకపోతే ఈ నగరాల్లో హోటల్ కూడా బంద్ సంపూర్ణంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయని చెప్పారు. అయితే ప్రత్యామ్నాయంగా రానున్న రోజుల్లో కొంచెం మరింతగా అయితే గ్యాస్ ధరల్ని తగ్గించే ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైతే ఎవరైతే ప్రీ బుకింగ్స్ అంటే ముందుగానే బుక్ చేసుకున్నారో వారికి కూడా అంటే గ్యాస్ అంటే ధర పెరిగింది కానీ ఎల్పిజికి సంబంధించిన సిలిండర్లు కొరత అయితే లేదు అని చెప్పేసి ఇప్పటికే ఏజెన్సీ అధికారులు అయితే ఓనర్లు కూడా ప్రకటించారు. ఇందుగా థ్యాంక్ యూ బిందు.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.